అందరికీ నమస్కారం. నేను దియా, సింగర్ అలాగే యాక్ట్రెస్. చాలా సినిమాల్లో చేశాను, పాటలు కూడా పాడాను. సో ద ఫస్ట్ టైం నేను ఈ ఒక ఇండిపెండెంట్ బ్యూటిఫుల్ సాంగ్, ఒక ఆల్బమ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఒక ఈ అరెరే అరెరే సాంగ్ ఇది ఈరోజు రిలీజ్ అవ్వబోతోంది ప్రసాద్ ల్యాబ్స్లో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ చాలామంది నాకు సపోర్ట్ చేశారు ఈ సాంగ్ రిలీజ్ అవ్వడానికి. మా ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, చాలామంది స్పాన్సర్స్ కావచ్చు, చాలామంది సాంగ్ ప్రోమో చూసే ఎంతోమంది స్పాన్సర్స్ వచ్చి నన్ను ఈ స్టేజ్కి ఇక్కడికి వచ్చేలాగా మీతో ఇలా ఒక వీడియో తీసుకునేలాగా చేశారు. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్ అండ్ అవర్ టెక్నీషియన్స్ లైక్ మా డైరెక్టర్. ఆయన వల్లే నేను ఈరోజు ఒక సాంగ్ని ఈరోజు అంత పెద్ద అంటే ఒక సరదాగా అటెంప్ట్ చేసిన సాంగ్, ఒక బ్యూటిఫుల్ థీమ్తో, బటర్ఫ్లై అనే థీమ్తో మేము స్టార్ట్ చేసాం. అది ఈరోజు ఒక డిఫరెంట్ వేలో వెళ్ళింది. ఆ సాంగ్ చాలా బాగుంది అని చెప్పేసి అదొక వీడియో కింద స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. చాలా డిఫరెంట్గా ఎడిటర్ కావచ్చు, కొరియోగ్రాఫర్ కావచ్చు, డిఓపి కావచ్చు, డైరెక్టర్ ఒక డిఫరెంట్ వ్యూతో తీశారు. సాంగ్ చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే కొన్ని మాటల్లో కన్నా చూస్తే చాలా తెలుస్తుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ టు బటర్ఫ్లై మ్యూజిక్ ఛానల్. చెప్పడం మర్చిపోయాను, బటర్ఫ్లై మ్యూజిక్ ఛానల్ అనేది ఈరోజే లాంచ్ చేస్తున్నాము. మా ఛానలే. ఎవరైతే ఇండిపెండెంట్గా వాళ్ళు ఇలా సాంగ్ని ఇలాగే ఎంతో మందికి నాలాగే ఉంటుంది సాంగ్ పాడాలి అని. సో డెఫినెట్గా ఇది ఒక మంచి కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు బటర్ఫ్లై మ్యూజిక్ ఛానల్. థ్యాంక్ యూ. మేడం, పాడింది పర్ఫార్మెన్స్ రెండు మీరేనా? నేనే యాక్ట్ చేశాను, నేనే పాడాను. ఫస్ట్ ఒక పాటగా స్టార్ట్ చేసాం సింగర్గా. తర్వాత ఆల్మోస్ట్ నాకు చాలా యాక్టింగ్, చాలా ఫిలిమ్స్ నేను యాక్ట్ చేశాను. ఎవరో ఎందుకు యాక్ట్ చేయడం, మన సాంగ్లో మనమే పాడాం, మనమే యాక్ట్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తే అది చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. సో మా డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి అందరూ కూడా సపోర్ట్ చేశారు. వితౌట్ దేర్ సపోర్ట్ నేను ఈరోజు ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు. ఏంటండి, ఇలా ఇండివిజువల్గా చేయడం అనేది ద ఫస్ట్ టైం హ్యావ్ డన్ దిస్. డెఫినెట్గా మీ అందరి సహకారంతో, అంటే మన ఆడియన్స్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చి ఈరోజు మీ అందరి సహకారం నాకు కావాలి. మీ అందరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ సింగిల్స్ కూడా మళ్ళీ నేను విత్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో రాబోతాను. ఏ డివైడ్లో ఉంటుంది మేడం ఇది? క్లాసికల్ లేకపోతే ఫోక్, భక్తి రూపం ఎలా? ఇది ఒక మెలోడీ అండి, మెలోడీ సాంగ్. కైండ్ ఆఫ్ మెలోడీ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని అనుకోవచ్చు. రెండోది ఏంటి అని అంటే, ఇది ఒక ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిని వర్ణిస్తారు అంటే లవ్ ఉంది అని. బట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే వన్ సైడ్ లవ్ అని చెప్పుకోవచ్చు. సో ఎలా ఉంటుంది అనేది ఒక పాట రూపంలో మా లిరిసిస్ట్ ఎవరో కాదు, మా డైరెక్టరే. ఆయనే రాశారు, ఆయనే ఈరోజు డైరెక్ట్ చేశారు. సో ఇట్ వాజ్ గోయింగ్ టు క్లియర్ కాబట్టి ఎక్కడ మర్చిపోతాను భయం, కానీ రాక కాదు. సో జస్ట్ వాంట్ టు సింగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ గైస్. సో మెలోడీ. అరెరే అరెరే అదు పెరగని అలచడి ఎతలో ఇప్పుడే మొదలాయనులే ఎగిరి ఎగిరి తన జతపడి ఇక తడపడి తనువే మరచి మనసెగరెనులే. యాక్ట్ చేశారు కదా, అందులో ఉండడానికి అద్భుతమైన సీన్స్ ఏమైనా ఉన్నాయా? సార్ అదొక సాంగ్, అంటే కొన్ని హైలైట్స్ ఉంటాయి. లిరికల్గా చాలా బాగుంటుంది చూస్తే కనుక. డెఫినెట్గా ఆ లిరిక్స్ నేను ఇచ్చే అంటే ఒక ఫీల్ మేబీ మ్యాచ్ అయ్యి ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఆడియన్స్ కూడా. ఎన్ని నిమిషాలు? ఇట్స్ ఆల్మోస్ట్ 4 minutes ఉంటుంది సాంగ్. చాలా క్లబ్స్, చాలా ప్లేసెస్లో, అవుట్డోర్, అంటే చాలా అంటే ఇండోర్లోనే ఎక్కువ ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీరు అందరి రెస్పాన్స్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాంగ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ వచ్చిన స్పాన్సర్స్ కానీ, అలాగే వచ్చిన గెస్ట్లు కూడా చాలా, అంటే ఆల్రెడీ కొంచెం ప్రోమో చూసే వచ్చి ఈరోజు నేను సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ రెస్పాన్స్. అండ్ బటర్ఫ్లై మ్యూజిక్ ఛానల్లో ఈరోజు రిలీజ్ అయింది. సో హ్యాపీ.